త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్షాకాలం రావడంతో కూడా జ్వరాలు అయితే తీవ్రంగా ప్రబలుతున్నాయి. చాలామంది జనాలు అయితే వివిధ రకాల వ్యాధులతో కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వర్షాకాలంలో అనేది కూడా మనతో మాట్లాడేందుకు కూడా ఉస్నాబాద్ సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. అంటే సార్ చెప్పండి, వర్షాకాలం మొదలైపోయింది, చాలా వరకు కూడా డెంగ్యూ కానీ మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. జనాలు కూడా చాలామంది వైరల్ ఫీవర్స్ హాస్పిటల్లో జాయిన్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వర్షాకాలం నేపథ్యంలో? మన దగ్గరకు వచ్చే కేసులలో మ్యాక్సిమం కూడా టైఫాయిడ్ పాజిటివ్ తోటి వస్తున్నారు. వైరల్ ఫీవర్స్, అన్నోన్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి. కాకుంటే డెంగ్యూ మలేరియా మాత్రం మన దగ్గర చాలా తక్కువ నమోదైనాయి. డెంగ్యూ ఓన్లీ ఇప్పటివరకు 3 కేసులే నమోదైనాయి. మలేరియా అనేది ఇప్పటివరకు కూడా మనము ఒకటి కూడా నమోదు కాలేదు. ఎక్కువ శాతం వచ్చే కేసులన్నీ టైఫాయిడ్ కేసులు. టైఫాయిడ్ కేసులు ఎలా వస్తాయంటే కంటామినేషన్ ఆఫ్ ఫుడ్, వాటర్, అంటే తినే ఫుడ్ కానీ తాగే నీళ్లు కానీ పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇటువంటి రోగాలు అనేవి ప్రబలే ఛాన్సెస్ బాగున్నాయి. ఇప్పుడు మా దగ్గర నమోదైన గణాంకాల ప్రకారం చూసినా కానీ వాళ్ళ పేషెంట్ల వాళ్ళ ఇంటి పరిసరాలలో కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్, ఆహార విషయంలో కానీ తాగే నీరు విషయంలో కానీ జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ ఫీవర్స్ అనేవి, టైఫాయిడ్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ దృష్ట్యా వాళ్ళు ఏంటంటే గ్రామాల్లో ఉన్న గ్రామ అధికారులు కానీ, మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ కార్మికులు కానీ, చుట్టూ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎలాంటి కూడా పరిసరాలు అన్నీ నీట్గా పెట్టుకుంటే ఇటువంటి ఫీవర్స్ వచ్చే ఛాన్సే లేదు. రెండోది ఏంటంటే కాచి వడబోసిన నీళ్లు తాగితే చాలా మంచిది. ఫుడ్ కూడా వేడి ఫుడ్ తింటే, ఎప్పటికప్పుడు వండుకొని తింటే చాలా మంచిది. అంటే ఎలాంటి రకం, ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎలాంటి రకమైనటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా ఉంటుంది సార్? ఫుడ్ ఎప్పుడు కూడా స్టోరేజ్ చేయకుండా, అంటే పొద్దున వండింది సాయంత్రం వండింది తెల్లారి అట్లా తినకుండా ఎప్పటికప్పుడే వేడి ఆహారం తీసుకోవడం. రెండోది వేడి నీరు కాచి చల్లార్చి వడబోసిన నీళ్లు తాగితే చాలా మంచిది. అంటే ఇప్పటివరకు ఉస్నాబాద్లో రోజుకు ఎన్ని ఓపీ కేసులు నమోదవుతున్నాయి, ఎన్ని టైఫాయిడ్ కేసులు వచ్చాయి ఇంతవరకు? ఇప్పటివరకు దాదాపుగా ఉస్నాబాద్లో డైలీ ఆల్మోస్ట్ 350 నుంచి 460, 490 హైయెస్ట్ వరకు వెళ్ళాము మనం ఓపీ కేసులలో. అదేవిధంగా మాకు ఇన్పేషెంట్గా మాత్రం రోజుకి 35 నుంచి 40 కేసులు మాకు ఇన్పేషెంట్గా జాయిన్ అవుతున్నారు జ్వరాలతోటి. ఎస్పెషల్లీ టైఫాయిడ్ కేసులే ఎక్కువ వస్తున్నాయి. టైఫాయిడ్ ఏమైనా కానీ పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడము, రెండోది ఏంటంటే తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ కంటామినేషన్ వల్ల ఇవి ప్రబలే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రికాషన్స్ వాళ్ళు పేషెంట్లు తీసుకోవాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే మరి ముఖ్యంగా ఉస్నాబాద్లో ఒక రక్త నమూనాల విషయంలో కూడా, అంటే ఈరోజు ఇస్తే రేపు అవి టెస్టులకు సంబంధించిన రిపోర్ట్లు రేపు వస్తున్నాయి. దాని ద్వారా కూడా కొద్దిగా ఆందోళనకు పేషెంట్లు కూడా గురవుతున్నారనే వినబడుతుంది. దాని గురించి చెప్తారు? యాక్చువల్గా మనం ఏంటంటే డిస్టిక్లో హబ్ ద్వారా, తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా మనము ఏదైతే మనం బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నామో వాళ్ళకి మనం పంపిస్తున్నాము. వాళ్ళు అక్కడ టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చేందుకు కొద్దిగా డిలే అవుతుంది. యాక్చువల్గా అయితే వాళ్ళు 12 hours లోపే ఇవ్వాలి, కానీ ఒక్కొక్కసారి ఎందుకంటే డిస్టిక్ మొత్తం కూడా ఇదే ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ బ్లడ్ శాంపిల్స్ రీచ్ కావడం వల్ల వాళ్ళు కూడా కొద్దిగా టైం తీసుకొని మనకి ఇస్తున్నారు. ఈ లోపు మనం పేషెంట్ వల్ల ఏదైతే పేషెంట్కున్న వాళ్ళ సైన్స్ సిమ్టమ్స్ ఉంటాయో వాటిని చూసి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. పీడియాట్రిక్ డాక్టర్ నాగమణి గారు, మనం చెప్పండి, చిన్నపిల్లల విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి ఫీవర్స్ వస్తుంటాయి? ఇప్పుడు వర్షాకాలంలో మనకు కామన్గా పిల్లల్లో వచ్చేది వైరల్ ఫీవర్స్, అంటే విష జ్వరాలు. వైరల్ ఫీవర్స్ ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు అంటే చాలా హై ఫీవర్తో ఉంటారు. అంటే 102, 103, 104 వరకు కూడా ఫీవర్ ఉంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు, చాలా కొంచెం నీరసంగా అవ్వడం అవుతారు. యూజువల్గా వైరల్ ఫీవర్స్ మనకి 3 నుంచి 4 రోజుల వరకు వస్తుంది. 3 రోజులు దాటి ఇంకా మనకి జ్వరం వస్తుందంటే ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే వైరల్ ఫీవర్స్లో మనకి డేంజర్గా అంటే డెంగ్యూ ఫీవర్. సో డెంగ్యూ ఫీవర్ 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం వస్తుందంటే డెంగ్యూ పరీక్ష చేయించుకొని రక్త కణాలు ఎలా ఉన్నాయి అనేది రోజు తప్పించి రోజు చూసుకుంటూ
ఏమైనా సిమ్టమ్స్ వాళ్ళ నుంచి బయటపడుతున్నాయో గమనించుకోవాలి. ఇలా వైరల్ ఫీవర్లు అంటే కామన్గా వైరల్ ఫీవర్సే ఉంటాయి కాబట్టి ఆ 2 రోజులు 3 రోజులు ఏంటంటే ప్రతి 6 గంటలకు ఒకసారి పారాసిటమాల్ వేసుకుంటూ జ్వరం కంట్రోల్లో పెట్టుకోవాలి. దాంతోపాటు రెస్ట్, ఈ 2-3 డేస్ రెస్ట్ తీసుకోవాలి. తగినంత హైడ్రేషన్ అంటే ఎంత వీలైతే అంత వాటర్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆహారం కూడా ఫ్రెష్ ఫుడ్ కొంచెం ఎక్కువసార్లు తీసుకుంటూ మనకి ఎనర్జీ కోసం అట్లా తీసుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి. డెంగ్యూ లక్షణాలు ఎట్లా ఉంటాయి మేడం? డెంగ్యూ అంటే మనకి ఎలా ఉంటుందంటే డెంగ్యూ ఫస్ట్ 2-3 డేస్ ఫీవర్తో ఉంటుంది. 4th 5th డే వరకు ఫీవర్ కొంచెం కంట్రోల్ అవ్వుకుంటూ వస్తుంది. కాకపోతే మనకి డెంగ్యూ మెయిన్గా కాంప్లికేషన్స్ అనేవి ఫీవర్ తగ్గిన తర్వాత స్టార్ట్ అవుతాయి. సో ఫీవర్ తగ్గిన తర్వాత రక్త కణాలు మెల్లమెల్లిగా తగ్గడం జరుగుతుంది. దీన్ని డెంగ్యూ హెమరేజిక్ ఫేజ్ అంటాము. ఒకవేళ రక్త కణాలు దాని తర్వాత కూడా మనకు కొంతమంది పిల్లలు షాక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దాన్ని డెంగ్యూ షాక్ అంటాము. అది సివియర్ కాంప్లికేషన్ అంటే లైఫ్ థ్రెటనింగ్, అంటే అది ప్రాణానికి అపాయం అంటే జరగచ్చు. సో డెంగ్యూ అనేది మనకు ఒక 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం కొనసాగుతుంది అంటే కంటిన్యూ అవుతుందంటే డెంగ్యూ పరీక్ష చేయించుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకొని అండర్ అబ్జర్వేషన్ ఉంటే బాగుంటుంది. అంటే అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకు? డెంగ్యూ ఎనీ వైరల్ ఫీవర్ మెయిన్గా కామన్గా రెస్ట్, హైడ్రేషన్ అంటే రెస్ట్లో ఉండాలి, హైడ్రేషన్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి, ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి, ప్లస్ పారాసిటమాల్ ఎవ్రీ 6th అవర్లీ. వైరల్ ఫీవర్స్లో మనకి మెయిన్గా యాంటీబయాటిక్స్ అంత ఉపయోగం ఏమి ఉండవు. డెంగ్యూ అంటేనేమో మనకి అంటే రక్త కణాలు చూసుకుంటాం, రక్త కణాలు ఒక లెవెల్ కిందికి వెళ్తున్నాయి, ఇంకా మనకి లక్షణాలు బయటపడుతున్నాయి అంటే మనం బయట నుంచి రక్త కణాలు తీసుకోవడము. ఒకవేళ షాక్ అంటే బీపీ డౌన్ అవుతుంది అంటే బయట నుంచి ఫ్లూయిడ్స్ తీసుకోవడము. అప్పుడప్పుడు ఏంటంటే వీళ్ళకి వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్లో అండర్ అబ్జర్వేషన్లో ఉంటే మంచిది. సో చూశారు కదా, అంటే పరిసరాల పరిశుభ్రత మరి ముఖ్యంగా మనం పాటిస్తే మాత్రం ఎలాంటి విషజ్వరాలు కూడా ప్రబలం అంటూ కూడా ఇక్కడ డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ.